ఎవరు చూడలేరు. ఇప్పుడు మీ టికెట్ ఎంతండి? ఇక్కడ 50 రూపాయలు. ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఏం అడగారు, రూపాయి కూడా అడగారు. కానీ మీకు కావాల్సింది ఏంటంటే ఎగ్జైట్మెంట్తో ఉండి మీరు కావాల్సింది తీసుకోండి. ఆ తీసుకున్న దాన్ని మనసా కర్మ వాచన మీరు తీసుకుంటే అండి మీ ఇంట్లో నెలకు 1,00,000 రూపాయలు ఈ డేట్కి ఉంటాయండి. ఇవాళ 5వ తారీఖు 1వ నెల 2025. 5వ తారీఖు 1వ నెల 2026కి ఎంతమంది 1,00,000 రూపాయలు కావాలి? ఎక్స్ట్రా ఇన్కమ్ 1,00,000 రూపాయలు. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. రండి. సో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఈజ్ మామూలు లీడర్ కాదు, యంగ్ యూత్ ఐకాన్ అంటాం. నెలకు 10 లక్షల రూపాయలు ఈ బిజినెస్ ద్వారా తీసుకుంటున్నాడు. తను జాయిన్ అయింది ఎప్పుడంటే 2019లో. నేను కూడా 2019లో జాబ్లో ఉన్నాను, మరి నాకైతే అంత లేవు. సార్ సేమ్ అదే ప్లాట్ఫామ్, అది కాకుండా ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాడు. ఈరోజు నెలకు 10 లక్షలు తీసుకుంటున్నాడు. అతని ఆర్గనైజేషన్లో కూడా మినిమం ఒక 2 లక్షల మంది ఉంటారు. 2 లక్షల మంది లోపల మినిమం 1,00,000 మంది 100 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు కోకొలలు ఉన్నారు. అంటే అంతమందికి ఎంప్లాయ్మెంట్ చూపెట్టారా? మీరు ఒక స్కూల్ పెట్టారనుకోండి, మీరు స్కూల్ పెడితే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? మ్యాక్సిమం 10 మందికి 20 మందికి. ఈరోజు ఈ సారు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో అతని ఇన్కమ్ ప్లస్ ఇంకొకటి, అంత చిన్న వయసులో కూడా 32 ఇయర్స్ లోపల 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. బాగుందా? ఈ కోట్లు కాదు మేడం, 2.5 కోట్లు పెట్టేసి ఇల్లు కట్టాడు. తర్వాత బెంజ్ కార్ బుక్ చేశాడు. నెక్స్ట్ ఉగాదికి బెంజ్ కార్ వస్తుంది. మరి ఆ సార్ చూద్దామా? ఆ సారు మాటలు విందామా? ఆ సారు మాటలు వినడమే కాదు, విన్నయి ఆచరించాలా. హలో, అవకాశాలు దేవుడు అనేటువంటి వాడు శాపాల రూపంలో ఇయ్యాడు, ఇంకేంటిది వరాల రూపంలో ఇవ్వడు. కానీ ఇచ్చేది మాత్రం అవకాశం మాత్రమే. ఇజ్ ఇట్ రైట్ సార్? అవకాశము ఇస్తాడు, దాన్ని తీసుకోవాలి. ఒక సామెత చెప్పి నేను క్లోజ్ చేసి సార్ని పిలుస్తాను. సార్ వర్షం పడుతుందా? చాలా చోట్ల వర్షం పడ్డప్పుడు నీటి చుక్క మామూలుగా ఒక తామర మీద ఆకు మీద పడ్డది అనుకోండి, ఇట్ విల్ హెల్ప్ఫుల్. ఓకే, ఒక బర్రె మీద పడ్డది అనుకోండి, ఇట్ డజంట్ హెల్ప్. కానీ అదే నీటి చుక్క ముత్యపు ఆల్చిప్పలో పడితే ఏమవుతుంది? ముత్యం వద్దలేదా? ఇప్పుడు మీరు అందరు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఎవరైతే ముత్యం లాగా మారాలనుకుంటున్నారో అతని మాటలు విందామా వద్దా? వితౌట్ ఎనీ డిలే, వితౌట్ ఎనీ ఎక్సైట్మెంట్, ఐ యామ్ ఇన్వైటింగ్ వడ్డమల్లు శ్రీనివాస్ సార్ అంటు ది డయాస్. సాంగ్ లేదు, ఏమనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో కొత్త అల్లుడికైతే మర్యాదలు, మళ్ళా ఏం మర్యాదలు అని. సో గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్. సో వెనకాల నిల్చున్నారు కదా మిత్రులారా, మీకు ఒకవేళ కూర్చోవాలనుకుంటే ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు ప్లీజ్. బ్రాండ్ ఎవరైనా మీకు నేర్చుకోవడం ఇబ్బంది అవుతుందంటే ఎక్కడో దగ్గర కూర్చోండి, ఇక్కడ కూడా స్పేస్ ఉంది, కూర్చోవచ్చు. సో అందరు ఇక్కడే ఉన్నారా? హలో, కరీంనగర్ ఇక్కడ వెళ్ళిపోయింది. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడే ఉన్నారా మీరందరూ? సో మీరందరూ ముచ్చట పెట్టారనుకోండి, నేను మాట్లాడడానికి ఏం లేదు. ఇంకా ఏ చేసు ఓకే, గ్యాప్ కావాలి. సో ఎవరైనా కొంచెం చైర్స్ ఉంటే ఇట్లా సైడ్లో వేసుకొని కూర్చోవచ్చు. ఎస్, తొందరగా మీరు సిట్ రెడీ అయిపోతే మనం స్టార్ట్ చేస్తాం. దీనంతటి కారణం భరత్ సారే. నా మానవుని ఏదో మాట్లాడుకొని పోదామంటే చైర్లు ముందు కన్నాడు. సో వెరీ గుడ్. ఎస్ మేడం, కూర్చోవాలి, తొందరగా కూర్చోవాలా, బస్సు వెళ్ళిపోతుంది, నాకు చాలా దూరం పోవాలి నేను. ఎస్, మీరందరూ కూర్చున్నారంటే నేను స్టార్ట్ చేస్తా. సార్ సెటిల్ డౌన్ ప్లీజ్ సార్. సార్ బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళు కూర్చోండి సార్. మన పట్టెం రాజు సార్ అండ్ విజయ్ సార్, లక్ష్మణ్ సార్ మీరు ముందుకెళ్ళారండి, లేకపోతే సార్ ఆల్ ద బ్యాక్ లీడర్స్ అండి మీరు వచ్చి డాష్ మీద కూర్చొని తొందర. పట్టెం రాజు, విజయ్, లక్ష్మణ్, ఆల్ పీపుల్స్. భాస్కర్ సార్
ప్లీజ్ కమ్ టు ద డ్యాన్స్ ప్లీజ్ ఫాస్ట్గా. ఎవరు నిలబడద్దు, వెనక ఎవరు నిలబడద్దు. అరాఫత్ మీరు కూడా ముందుకు వచ్చేయండి ఫాస్ట్గా. సార్ స్టేజ్ కూర్చోండి. ఇంకా ఎవరు బ్యాక్ అండి. 30 to 40 minutes సార్ తీసుకుంటారు. మ్యాక్సిమం 1 hour తీసుకోండి సార్. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల చాలా పీపుల్స్ వచ్చారు సార్. సో ఈరోజు మా జీవితంలో కూడా ఒక మంచి సుదినం అనుకుంటున్నాం. సో డాక్టర్ ఎస్, చలో స్టార్ట్ చేద్దామా ఇక. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఎస్, వెరీ గ్రేట్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను, హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాను. నా వాయిస్ క్లియర్ ఉంది కదా వెనకాల దాకా? క్లియరా? చలో. సో హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాను. ఓకే సార్, శ్రీనివాస్ సార్ ఇంకా పైకి పెట్టాలా? ఓకే, ఇప్పుడు డన్. సో హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను. ఇంతకుముందుకు సార్ చెప్పినట్టుగా బయటపై నా ప్రొఫెషన్, నేను ఒక స్టూడెంట్గానే ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో ఎంబీఏ కంప్లీట్ అయింది నాది, ఫినాన్స్ మార్కెటింగ్. దాని తర్వాత చాలా అంటే కొన్ని పనులు చేస్తున్నాను. సో ఆ తర్వాత ఈ ఆపర్చునిటీలోకి రావడం 2019లో వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసినామంటే చేయలే. ఇక్కడ కూడా మా బ్యాచ్ చాలామంది ఉంటారు, వాళ్ళు మీటింగ్కి రారు. బలవంతంగా ఏమంటారు, సామ వేద దండోపయోగాలను ఉపయోగిస్తే తప్ప రారు. నేను కూడా అదే క్యాండిడేట్ ఉండే. ఈ బిజినెస్కి వచ్చినప్పుడు ఎగిరి గంతేసి బిజినెస్ చేయాలన్న ఆలోచనతో రాలేదు. సో నా ఫ్రెండ్ చెప్పిండు, ఇక ఫ్రెండ్ బాధ నస్స భరించలేక వద్దాము అన్న ఆలోచనతో నేను బిజినెస్కి వచ్చిన తర్వాత ఈ మీటింగ్లంతా కూర్చుంటే నాకు నచ్చలేదు, మళ్ళీ వెళ్ళిపోయినా. 1 year కనబడలే. మనోడు ఫోన్ చేస్తే కూడా నేను బ్లాక్ లిస్ట్లో పెట్టినా, ఇంకేం చేస్తావు చేయని. సో అట్లా చేసి లాస్ట్కి నా అంతటా నేనే ఈ ఆపర్చునిటీని వెతుకుంటూ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. సో అది తీస్తే సినిమా అవుతుంది, రాస్తే పుస్తకం అవుతుంది, చెప్పాలంటే చాలా టైం అవుతుంది. సో కాబట్టి మనం టాపిక్లో వెళ్దాం. సో ఇక్కడ మీరు ఎంతో ఓపికగా మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటే నిజంగా మీరందరూ చాలా పెద్ద డ్రీమర్స్. ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో ఎందుకంటే మనిషికి కోరిక, తీరిక, ఓపిక ఉండాలి. ఎస్ సార్ నో? కానీ చాలా మందికి ఏమున్నదంటే కోరిక దగ్గర ఆగిపోతారు కొంతమంది. సో డ్రీమ్స్ ఏమున్నాయి నీకంటే ఇక ఏమో సార్ అంటారు, అంతేగా ఏముండదు. సో కోరిక అంటే నీకు ఏం కావాలో నీకే తెలియకపోతే పక్కింటి వాళ్ళు అయితే మనకు క్లారిటీ ఇయ్యరు. ఎస్ సార్ నో? నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా నువ్వు డిజైన్ చేసుకోవాలా. సో అది నీ డ్రీమ్, నీ కోరిక. సో తర్వాత తీరిక. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బెంచ్ తీసుకోబోతున్నాను. బెంచ్ కొంట అంటే బెంచ్ రాదు. టైం దొరికినప్పుడు తీరిక చేసుకొని పోయి బెంచ్ చూసి రావాలా, అవునా కదా? దాన్నే తీరిక అంటాం. కోరిక ఉండాలి, తీరిక చేసుకోవాలి, ఉండదు చేసుకోవాలి. దాంతోపాటు అది వచ్చేంత వరకు ఓపిక ఉండాలి. ఆ జీవితమే సక్సెస్ఫుల్ అవుతుంది, ఇంక అదర్వైజ్ లేదు వాస్తవం మాట్లాడుకుంటే. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏమున్నదంటే కోరిక ఉన్న వాళ్ళకి తీరిక ఉండదు, తీరిక ఉన్న వాళ్ళకి ఓపిక ఉండదు, ఓపికలు ఉన్నోడికి కోరికలే ఉండవు. ఎస్ సార్ నో? నిజమా కదా? మీరు అప్పుడప్పుడు జర నవ్వాలా, లేకపోతే ఇది మీకు అర్థమవుతుందా లేదో మళ్ళీ నాకు పరిచయం, అవునా కదా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదా? సో ఇది దీనికి సంబంధించిందే. మీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటుందో, ఎంత పెద్ద కళ ఉంటుందో, మీకు అంత పెద్ద ప్రాబ్లం వస్తుంది మీ లైఫ్లో. నమ్ముతారా? నిజమేనా? ఎంత పెద్ద డ్రీమ్ మీకుంటే అంత పెద్ద ప్రాబ్లం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అరే ఇది ప్రాబ్లం, నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అంటే మీరు మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు. ప్రాబ్లం ఎక్కువైంది అని మీరు మాట్లాడుతున్నారంటే మీ డ్రీమ్ అక్కడి నుంచి ఫుల్ఫిల్ అవ్వదు. సో మీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటుందో అంతే పెద్ద సక్సెస్ కూడా వస్తుంది. నమ్ముతారా? ఎస్ సార్ నో? సో స్వామి వివేకానంద మాట్లాడతారు, కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేస్తున్నందుకు, అవునా కదా? సో సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే పడి లేవాలా. సో ఇట్లా నడుచుకుంటూ పోతే కరీంనగర్ జగిత్యాల రోడ్లో పోతే సక్సెస్ రాదు. ఎస్ సార్ నో? అదొక పెద్ద కథ. దాన్ని మనం ఛేదించుకుంటూ ముందుకు పోవాలా. అప్పుడే మనం మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి ఎంతమంది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎంతమంది రెడీ ఉన్నారు సక్సెస్ అవ్వడానికి? ఆర్ యూ రెడీ? మీకు విషయం తెలుసా? మీరు ఈ హాల్లో వచ్చి కూర్చున్నారంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి విషయం కాదు. ఇక్కడ రావాలంటే అంత ఈజీ కాదు.
ప్రతి ఒక్కదానికి కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది. నమ్ముతారా మీరందరూ? మన మంచి మన వెంబటే ఉంటుంది, మన చెడు కూడా మన వెంటనే ఉంటుంది. అవి ఫినిష్ అయ్యి క్లీన్ అయిపోకపోతే మీకు ఈ బిజినెస్ అర్థం కాదు. సో ఏంది సార్ అసలు నువ్వు ఫస్ట్ నుంచే కర్మఫలం అని మళ్ళీ ఏదో కథ చెప్తానో అదేందో చెప్పంటారా? స్టార్ట్ చేస్తారు వినండి ఇక. సో కర్మఫలం అది ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, ఒక వ్యక్తి నిన్ను ఎన్ని విధాలా మార్చాలన్నా, ఎన్ని విధాలుగా నిన్ను తీర్చిదిద్దాలన్నా, ఎన్ని విధాలుగా నిన్ను తయారు చేయాలన్నా అది జరగదు. నువ్వు అనుభవించిన తర్వాత, నువ్వు చేసిన తర్వాత, నువ్వు కడగాల్సినవి కడిగిన తర్వాతే నీ దగ్గరికి ఏదైనా ముక్తి ఫలం రావడం జరుగుతుంది. సో ఏంది ఆ కథ అంటే, సో ఈ కర్మఫలం అంటే చాలామంది అంటారు ఈ బిజినెస్ నేను చేసి వచ్చిన వింటారా? మీరు బయట వింటున్నారా? కొంతమంది మనం పోతాం, ఇప్పుడు మీటింగ్ అయిపోగానే బయటకు పోగానే చాలామంది అడుగుతారు ఏడుకో పోయించినారు అని. మనం ఊరుకుంటామా? ఇంత ఎక్సైటెడ్ ఇంత ఎక్సైటెడ్తో నువ్వు బయటకు పోయిన తర్వాత నువ్వు ఖాళీ ఉంటావా? ఏడికి వచ్చిన అనేలోపే గుంజి వెస్టీజ్ మీటింగ్ వచ్చిన అని చెప్తాం మనం. వాళ్ళు వెంటనే అంటారు ఓ వెస్టీజా ఇది అని. చాలా మంది బాధితులు స్టార్టింగ్ నేను ఒక్కడే ఉన్నట్టుంది. రెడీ ఉంటారు. మీరు ఇక్కడ ఎంతమంది క్రౌన్ కావాలి? క్రౌన్ యూసీడీ. ఇక్కడ మనకు ఒక బ్రాండ్ యూసీడీ ఉన్నాడు. ఈరోజు రికగ్నిషన్ అవుతుంది దుమ్ముగా. ఈ దెబ్బతోడు మీకు అనిపించాలా మేము కూడా యూసీడీ కావాలి. ఓకే, సో మీరు రెడీ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ మాటలు అంటారు చూసారా, ఓ వెస్టీజా అంటారు చూసారా, వాళ్ళ కర్మఫలంలో ఇంకా కథం కాలే. వాళ్ళు ఈ దాకా రారు, ఈ లోపలికి రాలేరు, బయట దాకానే వాళ్ళకి ఆపేస్తారు దుష్టశక్తి. నీకు కాదు. సో ఒక భార్య భర్తలు ఉన్నారు, చాలా ఎక్కువ డబ్బులు, చాలా ధనవంతులు. మీరు ఎవ్వరు డిస్టర్బ్ అవ్వద్దు. మీరు డిస్టర్బ్ అయినారంటే నేను డిస్టర్బ్ అవుతా, మళ్ళీ మొదటి నుంచి వస్తే నా పేరు శ్రీనివాస్ ఒకటి మన చూడు ఇక మళ్ళా. సో వద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. చలో, అయితే ఒక భార్య భర్తలు ఉన్నారు, చాలా అంటే చాలా ఎక్కువ ధనవంతులు. వాళ్ళకు ఒక గారాల పట్టి ఒక పాప ఉన్నది. ఇంకా పైసలు మన దగ్గర ఉన్నాయంటే మనం ఆగుతామా? లైఫ్ ఆగుడు సంగతి వదిలేయండి, లైఫ్ అయితే బ్రహ్మాండంగా లీడ్ చేస్తామా లేదా? సో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళ పాపని కాలు కింద పెట్టకుండా వాళ్ళు పెంచారు ఆ పాపని. ఎన్ని రోజులు పెంచినా ఎప్పుడో ఒక అయ్యే చేతిలో పెట్టాల్సిందే కదా, అవునా కదా? సో కాబట్టి ఈ అమ్మాయి పెద్దదైపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత ఆ పాపకి మ్యారేజ్ చేశారు. ఏ తండ్రి అయినా ఏం ఆలోచిస్తాడు? నా కూతురు నాకంటే గొప్పింటికి వెళ్ళాలి, నాకంటే ఐశ్వర్యవంతుడు నా అల్లుడు కావాలి, అవునా కదా? నిజమే కదా? సో అనుకుంటాడు. కాబట్టి అలాంటి సంబంధంని వెతుక్కొని తెచ్చి ఆ పాపకి పెళ్లి చేశారు. సో పెళ్లి చేశారు, 6 months అయింది, 1 year అయింది. ఇంకా ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తర్వాత బిజినెస్ ట్రబుల్స్ ఇవన్నీ జరుగుతాయి, అవునా కదా? అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్స్. సో కాబట్టి ఆ బిజినెస్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వీళ్ళు మంచిగా ఎక్కువ డబ్బులు ఐశ్వర్యవంతులు ఉండే వాళ్ళు కాస్త బికారి వాళ్ళ కంటే కూడా దారుణంగా తయారైపోయారు. ఈ అమ్మాయి వెళ్ళిన 1-2 yearsలోనే ఇల్లంతా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు జనాలు ఊరుకుంటారా? ఈ అమ్మ దొరసాన్ని ఏమంటే కాలు పెట్టిందో గతమైంది ఇల్లు. కానీ వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి అలాంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోరు. ఇప్పుడు మనం కూడా ఎవరు ఆలోచించాం ఎసరనో, అది మన కర్మ ఫలం అంతే. దానికి ఇంకెవరిపైన తోసేస్తాం మనం. మంచి జరిగితే నేనే అంటాం, మంచి జరగకపోతే ఇగో వీళ్ళదే చూడండి అంటాం మనం. ఎస్ అంటే వీళ్ళు కాదు, ఫీల్ అవ్వదు మీరు. సో మనం పక్కకి తోసేస్తాం ఏదైనా సిచ్యువేషన్, నిజమా కదా? మంచి జరిగిందంటే అక్కడ మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాం. చెడు జరిగింది అనుకోండి, అక్కడ కనబడడం కూడా కనబడం. సో అట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇబ్బందుల్లో పడిపోయినారు. వాళ్ళ ఎవరైతే అమ్మాయి వాళ్ళ మామయ్య గారు, అత్తయ్య గారు, వాళ్ళ హస్బెండ్ అంత డీలా పడిపోయినారు. బిజినెస్లు అన్నీ క్లోజు. ఒక రోజుకి వాళ్ళు ఉండే ఇల్లును కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ఎవరైతే అమ్మాయి వాళ్ళ మదర్ ఉన్నదో వాళ్ళ హస్బెండ్తో చెప్పింది ఏమనంటే, ఏంటండి మీరు ఇంకా మరీను, మన పాప కదండి, అక్కడ ఇచ్చింది మన పాపని, ఆమెకి ఏదైనా కష్టం వస్తే మనమే కదా చూసుకోవాల్సింది. ఈరోజు వాళ్ళ దగ్గర ఏం లేవు,
సో మనకంటే ఎందుకు ఇంత ఎక్కువ ఆస్తి, ఉన్నదంతా ఆమెకే కదా ఎప్పటికైనా, అదేదో ఇప్పుడే ఇచ్చేద్దాము అని చెప్పేసి. మంచి మాట కదా. తల్లి అట్లనే ఆలోచిస్తుంది. భగవంతుడు మనతో పాటు ఉండలేక తల్లిదండ్రులను సృష్టించిందంట. నిజంగా ఈ భూమి మీద భగవంతుడు రాగా, సో తల్లి ప్రాణం పొట్టతీగి ఊకోదు. సో కాబట్టి చెప్పిందంట వాళ్ళ హస్బెండ్తో చెప్తే, ఆయన అన్నాడంట, నువ్వు ఊకో అమ్మాయి, నీకు తెలియదు అది. సో మన ఇంట్లో ఎంతో గారాభంగా పెరిగింది ఆ అమ్మాయి. సో కొన్ని రోజులు కష్టపడి ఏమవుతుంది, కష్టం విలువ తెలుసుకోవాలి కదా ఆమె కూడా. సో డోంట్ వరీ, ఏ రోజైనా వాళ్ళకి ఇచ్చేదే కదా ఇది, నా దగ్గర ఉన్న వాళ్ళకే తెలిపోయేదే కదా, నువ్వెందుకు టెన్షన్ పడతావు, వదిలేయి ఆ సిచ్యువేషన్, వదిలేయి, నువ్వు వేరే పని చూసుకోవాలి. నిజమే కదా అది కూడా. ఇప్పుడు తల్లి చెప్పింది నిజమే, తండ్రి చెప్పింది కూడా నిజమే. సో కాబట్టి ఇంకేం మాట్లాడలేక, ఇంకా హస్బెండ్కి ఇంకేం ఎదురు చెప్పలేక ఆమె కూడా వదిలేసి, ఒకరోజు వాళ్ళ అల్లుడు బిజినెస్లన్నీ పోయినాయి కదా, ఏదో ఒక జాబ్ అయితే చూసుకోవాలి కదా మరి ఫ్యామిలీ గడపాలంటే, ఒక జాబ్ ఎక్కేసిండు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ అత్తగారు ఇంటి పక్క గల్లీలోకి వచ్చింది ఆయన ఒకరోజు. వచ్చినప్పుడు, అరే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు పక్కనే కదా, వెళ్ళి కొంచెం భోజనం చేసి కొంచెం రెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాంలే అనే ఆలోచనతో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చిండు అల్లుడు. వింటున్నారు కదా మీరు జాగ్రత్తగా. సో వచ్చినప్పుడు అత్తయ్య ఊరుకుంటుందా అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు? మర్యాదలోనే ఉంటాయి కదా కామన్గా. సో మనం తెలంగాణలో కదా మనం, ఒక్కటే సరిపోదు, రెండు కావాలి మనకి. ఏంటి కావాలి ఏమో మాకు తెలియదు. సో అయితే అది మర్యాదలో ఎటు లోటు లేకుండా అల్లుడికి పిలిచి అన్నం వడ్డించి అన్ని సమకూర్చి ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి, నాయన నా కూతురు ఎలా ఉంది అంటే, బాగుంది అత్తయ్య, అంతా మంచిగా ఉన్నారు అందరూ. సో సిచ్యువేషన్స్ కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం సర్దుకుంటున్నాయి, ఇంకా చేయాలి, ఇంకా పని చేయాలి, ముందుకు వెళ్ళాలి అని అల్లుడు మాట్లాడుతున్నప్పుడు, అల్లుడు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నా బిడ్డకి లడ్డూలు అంటే చాలా ఇష్టం, కొన్ని లడ్డూలు చుట్టిస్తానయ్యా, తీసుకుపోయి నా కూతురికి ఇచ్చేయి అని చెప్పి. అంటే సరే అత్తయ్య ఇవ్వండి తీసుకుపోతానని చెప్పిండు అన్నట్టు. అంటే సరే అని లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న లడ్డూలను చిరిమి, ఆ లడ్డూలలో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ పెట్టి పెద్ద పెద్ద లడ్డూలుగా తయారు చేసి అల్లుడి చేతికి ఇచ్చింది ఒక ప్యాక్లో పెట్టి. ఎందుకు, ఇలా అయినా మా అల్లుడికి మా కూతురికి ఏదైనా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది కదా, సో కొంచెమైనా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అన్న ఆలోచనతో ఇచ్చి పంపించేసింది. అల్లుడు ఆ స్వీట్ బాక్స్ తీసుకున్నాడు, ఆ కవర్ తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కుదామన్న ఆలోచన చూసినప్పుడు జోబులో చూస్తే చిల్లర పైసలు ఉండాలి, అవి కూడా ఎక్కడో పడిపోయినాయి, లేవు. ఇప్పుడు అతను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, 30 కిలోమీటర్స్, బస్సులో టికెట్ కొట్టడానికి డబ్బులు లేవు. ఏం చేయాలి ఆలోచించిండు, ఏం అర్థం కాలేదు. ఈ స్వీట్ బాక్స్ చేతులు పట్టుకొని ఉన్నాడు కదా, పక్కన చూస్తే స్వీట్ షాప్ కనిపించింది. సీదా తీసుకుపోయి ఈ స్వీట్ బాక్స్ తీసుకుపోయి నీకు ఇచ్చేస్తున్నా, ఇవి తీసుకో, నాకు ఎంతో అంత డబ్బులు బస్కి వెళ్ళిపోవాలి నేను. ఇప్పుడు అందరూ అనుకోవచ్చాను ఇందిరా ఇంట్లో కదా. సో అతను ఏదో 500 ఎంతో ఇచ్చాడు, ఆ డబ్బులు తీసుకున్నారు, బస్ ఎక్కిండు, వెళ్ళిపోయిండు. అదే రోజు ఈ పాప వాళ్ళ ఫాదర్, మా భార్య ఎప్పుడు నువ్వు పీసోడివి, నువ్వు స్వీట్స్ దేవు, నువ్వు ఏవి దేవు అవి తేవు అంటదని చెప్పి అతని కార్ అక్కడ ఆపేసుకొని అదే స్వీట్ హౌస్కి వెళ్ళాడు. 1000 రూపాయలు ఇస్తే ఎవరైతే ఇచ్చారో స్వీట్ బాక్స్ ఇచ్చారో అదే స్వీట్ బాక్స్ మామయ్య చేతికి ఇచ్చేసిన ఆయన. అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి, ఇదిగో అమ్మాయి, ఎప్పుడు నేను స్వీట్స్ తేను అది తేను అంటావు కదా, ఇగో తీసుకో అని చెప్పి ఆమెకి ఇచ్చేసిండు. ఆమె స్టన్ అయ్యి చూస్తుంది కవర్ దిక్కు. ఇదేంది, నేను ఇందాక మా అల్లుడి చేతికి ఇచ్చి పంపించాను కవరు, ఆ కవర్ ఏంది ఈయన తీసుకొస్తున్నాడు. ఆమెకేం అర్థం కాలేదు. సడన్గా కవర్ తీసుకెళ్ళింది కిచెన్లోకి. ఆ స్వీట్స్ అన్ని చిరిమి చూస్తే అవి గోల్డ్ బిస్కెట్స్ అలానే ఉన్నాయి. ఏంటి, ఏం జరిగింది అసలు అని వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళపైన పడి, క్షమించండి ఏం జరిగిందో అంటే, ఏమైంది అని అంటే, లేదు ఇందాక ఇంటికి అల్లుడు వచ్చాడు, అల్లుడు భోజనం చేసిన తర్వాత ఉత్తి చేతులతో ఎలా పంపించాలని నా స్వార్థం కొద్దీ కొన్ని ఇంట్లో లడ్డూలు ఉంటే అది చిరిమి అందులో గోల్డ్ బిస్కెట్స్ పెట్టి అల్లుడికి ఇచ్చాను, ఇది నా బిడ్డకి అయ్యా అని చెప్పి మరీ ఇచ్చి పంపించాను. కానీ అల్లుడు తీసుకుపోయిన కవర్ని నువ్వు తీసుకొని ఇంట్లోకి వచ్చావు. ఏం జరిగింది, ఎట్లా జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఏదో ట్రాజడీ జరిగింది. అప్పుడు ఆయన చెప్పిండు,
ఓ పిచ్చిదానా, అది కర్మఫలమే, దాన్ని ఎవరు తప్పించలేదు. అది కర్మఫలం, దాన్ని ఎవ్వరు తప్పించలేడు. చూడు, అల్లుడికి ఇవ్వాలని నువ్వు ఎంతో ఆతృతతో చేసిన లడ్డూలు అల్లుడు ఏం జరిగిందో తెలియదు, స్వీట్ బాక్స్ చేరింది. కానీ నా సొమ్ము నాదే, నా కర్మఫలం అంతా క్లియర్ ఉన్నది, నా సొమ్ము నా ఇంటికి వచ్చింది. చూసినావా? నేను క్లియర్ ఉన్నప్పుడు నా దగ్గరే చూస్తుంది, ఎక్కడ పోదు ఎక్కడి నుంచి రాదు అని చెప్పేసి. నిజమా కాదా? నేను అనుకుంటున్నా ఈరోజు మీదంతా కథం అయిపోయింది, అందుకే వచ్చింది ఇందాక. లేకపోతే మీరు వచ్చేటోళ్ళు కాదు, నేను చెప్తా కదా. ఎందుకంటే నా మిత్రుడు సుమారుగా ఈలరావు మా సార్ కానీ ఎగురుతుండేటట్టు. నా మిత్రుడు 5 years ముందు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో ఈ బిజినెస్కి నేను జాయిన్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ అవర్స్లోనే జాయిన్ చేసి బిజినెస్ గురించి చెప్పి, రారా మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం అని చెప్పి మాట్లాడితే వాడు అన్నాడు, ఆల్రెడీ మనం ఒక బిజినెస్ చేశాము, అందులో డబ్బులు రాలేదు, సో నేను కూడా ఇబ్బందులు పాలయ్యాను, సో ఇప్పుడే వచ్చి బిజినెస్ చేయాలంటే నాకు కొంచెము టైం పడుతుందేమో అని చెప్పేసి. సరే అని చెప్పిండు మనోడు. అక్కడ అతను బిజినెస్లో, అతను హోమ్ లోన్స్లో అతను బిజీ అయిపోయినాడు, నేను మాత్రం వెస్టీజ్లో బిజీ అయిపోయినాను. ఈరోజు మనోడు కూడా తక్కువ సంపాదించాడు, లక్షలలో సంపాదిస్తాడు, 1-2 lakhs ఇన్కమ్ సంపాదిస్తాడు. కానీ ఇన్ని వినపడట్లేదా? ఒక స్పీకర్ని ముందుకు పెట్టండి, లేకపోతే హైట్ చేయండి సార్ దాన్ని. ఇది తీసేస్తారా? సరే ఇది తీసేయండి. అది ఒకటి ముందు ఒకటి వెనకాల పెడితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? దాన్ని సైడ్ కనెక్షన్ చేయండి. ఎంత సో మామూలుగా చిన్న మాట గుర్తొచ్చి అది షేర్ చేసుకుంటా ఆలోపో. సో ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే చాలా కథలు ఉంటాయి. ఎస్ సార్ నో? ఏం చేయాలంటే ఎక్కువ లవ్ చూపించాలా, అవునా? ఎక్కువ కేర్ చేయాలా, ఎక్కువ ప్రొటెక్ట్ చేయాలా, అవునా? ఇంకా ఏమున్నాయి? ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, అవునా? ఇవన్నీ ఉంటే తప్ప అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అదే ఒక అబ్బాయికి ఏమైనా అంటే మనల్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలంటే ఇంప్రెస్ ఆపాడా. ఒకసారి మనల్ని చూసి నవ్వుతే చాలు, చచ్చిపోతాం, జీవితం నాశనం అయిపోతాడు. ఇందాక వస్తుంటే బస్సు పైన కనిపించింది. నిజమా కదా? నిజమేనండి, నిజమా మాట. అదేందో మరి దేవుడు అట్లా పెట్టినాడు. అమ్మాయిలకు అదొక అదృష్టం, అమ్మాయిలకు కాదు లేడీస్కే ఒక అదృష్టం అది. ఓకే, అయిపోయిందా సార్? యా, లాంగ్ వచ్చిందా సార్? వచ్చింది. ఓకే, సో మంచిర్యాల నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడ మీటింగ్కి? మంచిర్యాల ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మంచిర్యాల యూనివర్సిటీ. ఎస్, నెక్స్ట్ గోదావరి కని ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చి ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా ఏ ఏరియా నుంచి వచ్చారు?
ఇక్కడ కడెం నుంచి ఎంతమంది వచ్చారు? ఎస్, గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. జమ్మికుంట నుంచి ఎస్, గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా జగిత్యాల నుంచి ఎవరు వచ్చారు? ఎస్, గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయి? అబ్బాయిలు వచ్చారు. అమ్మా పెద్దపల్లి నుంచి, సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట. ఎస్, ఒకసారి అందరి కోసం ఎస్. ఇప్పుడు క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉంది కదా? చలో, ఫ్లో కూడా ఉంది, వదిలేదా? చలో, అయితే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. మనోడితో ఎప్పుడు బిజినెస్ గురించి డిస్కస్ చేసేవాడిని, మంచి చెడ్డలు మాట్లాడేవాడిని. మనోడికి అట్లా ఇంట్రెస్ట్ లేదని కాదు, మళ్ళీ ఎలా జరుగుతుంది బిజినెస్, ఎలా ఉంది, మొమెంటం ఎలా ఉంది, నువ్వు ఎలా పోతున్నావు, ఎక్కడెక్కడ పోతున్నావు నన్ను అడుగుతుండే. సో నైట్ టైం ఖాళీ దొరికిందంటే నేను మావాడు మాట్లాడుకుంటుండే, ఎక్కడెక్కడ బిజినెస్ ఏంది, ఏం జరుగుతుంది అని. నువ్వు రారా, ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్తుండే. సో వస్తాను నేను, ఖచ్చితంగా వస్తాను నేను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చాలా పెద్ద బిజినెస్ బిల్డ్ చేసుకుంటాను. కానీ ఈరోజు ఈ ఇప్పుడు చెప్పిన కర్మఫలం మావాడికి కూడా సూట్ అయిందని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. వాస్తవానికి వాడు నాతో పాటు నిన్న సాయంత్రం వరకు వాడికి ప్రోగ్రాం లేదు, ఎక్కడ పోలేదు, ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ బంద్ చేసిండు. రేపు నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడిగాడు. నేను కరీంనగర్ పోతున్నా మీటింగ్ చేయడానికి. ఓ పని చేయి, నేను కూడా నీతో పాటు మీటింగ్కి వస్తా అని చెప్పేసి. నేను అడగలేదు ఏ రోజు, కానీ మనోడంతా మనోడే వచ్చిండు. ఈరోజు మనోడి కర్మఫలం కథమైంది అని నేను అనుకుంటున్నా. యా, సో శ్రీనివాస్, వేర్ ఆర్ యూ? ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఒకసారి మావాడికి ఏదో. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈయన శ్రీనివాస్, రెండో శ్రీనివాస్ అన్నట్టు, శ్రీనివాస్ కోయర్ అండి. అంటే మిత్రులారు ఆలోచించండి, 5 years అవుతుంది. ఎన్నిసార్లు చెప్పేవాడిని అంటే మీటింగ్ ఉంది రారా అంటే, ఈ ఒక్కసారి నువ్వు అటెండ్ అవ్వలే, నెక్స్ట్ టైం డెఫినెట్గా వస్తా చూడు, నీకన్నా ముందు మీటింగ్ ఆల్కాడు ఉంటా అంటాడు. కానీ రాడు, కానీ రాబోతుండే. కానీ నిన్న సాయంత్రం నా దగ్గర వచ్చి, నేనే వచ్చేస్తా మీటింగ్తో, నీతో పాటు నేను వచ్చేస్తా కరీంనగర్ అని చెప్పి వచ్చేసినంటే క్లియర్ అయిందా లేదా? సో భగవంతుడి ఏమంటారు, ఆ కృప మన పైన ఉంటే ఏదైనా జరిగిపోతుంది, జరగాల్సిన పనులు జరిగిపోతాయి అంటారు కదా. సో ఈయన ఆర్గనైజేషన్లో ఒక యూసిడి ఉన్నారు, 1,50,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో క్లియరా కదా? అవునా కదా? ఏంటండి గ్రాండ్ విట్టారా కార్ ఎవరిది? గ్రాండ్ విట్టారా మన దాంట్లో ఉన్నారా? ఒక మధ్యలో ఉంది, సో ఇబ్బంది అవుతుందండి. ఓకే, లేదు సార్, శ్రీనివాస్ సార్ చెప్పండి, గాడి తీయమని చెప్పండి. ఇంకా అదిగా సార్ కూడా ఎంత మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ సార్ తీయమని అంటే బండి తీయమంటారు అనుకుంటున్నాం, గాలి తీయడానికి అంట. చలో ఓకే, అది కూడా కర్మఫలమే, వాళ్ళు మంచి లేనట్టు ఏం చేస్తాం వాళ్ళని. సో అర్థమవుతుందా మీకు? సో మీరు చేయాల్సిన పనులు చెయ్యాల్సిన టైంలో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా భగవంతుడు బ్లెస్ చేస్తాడు. మీరు చేరవలసిన చేతుకు మీరు చేరవలసిందే. ఇది తథ్యం, దీన్ని ఎవ్వరు ఆపలేరు దీన్ని. సో సక్సెస్ అనేది వెరీ 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 పవర్ఫుల్ వర్డ్. ఇప్పుడు ఒక వ్యక్తి లైఫ్ స్టోరీ గురించి మాట్లాడాలనుకోండి, ఒకవేళ ఫెయిల్యూర్ అయిన క్యాండిడేట్ మాట్లాడితే వింటామా? అస్సలు వినం. కానీ సక్సెస్ అయిన పర్సన్ ఎలక గురించి మాట్లాడినా వింటాం మనం. ఎందుకు తేడా? సక్సెస్ఫుల్ పర్సన్, అవునా కదా? మీ స్టోరీ కూడా చాలా గొప్పది, చాలా పెద్దది, అవునా కాదా? ఎస్ సార్, నో? మరి ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు? అదే ఎప్పుడు మీకైనా క్లారిటీ ఉందా? ఎస్ సార్, నో? మీకైనా క్లారిటీ ఉందా? సి నారాయణ రెడ్డి ఒక మాట అంటారు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి
వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. నేనేమంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్ ని తీసుకుపోయి ఎక్కడో పెట్టేస్తాం, ఊరికి దూరంగా. ఎస్ ఆర్ నో? సక్సెస్ఫుల్ పర్సన్ ఇక్కడ పెట్టేసుకుంటాం ఎవరైనా, అవునా కాదా? మరి మీరందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్ అని నేను అనుకుంటున్నాను. అది నిజమా కాదా? నిజమా కాదా? ఒకవేళ నిజమైతే యూ సక్సెస్ఫుల్ ఎప్పుడు అవుతాం? అది మీకు క్లారిటీ ఉందా? సో నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థమైందా? సో మీకు అన్ని కావాలా? ఇందాక హరిశంకర్ చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చెప్పిండు, అవునా? ఒకసారి మరి థ్యాంక్స్ చెప్పుకుందాం ఆయనకి. చాలా దూరం నుంచి మనం అడగంగా మనతో పాటు వచ్చి, సరే అన్న నేను వస్తాను నీతో పాటు అని చెప్పి వచ్చి ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. 22 సంవత్సరాల చిన్న పిల్లోడు. ఇంకోటి నాకు చుట్టం కాదు, తెలిసిన వ్యక్తి కాదు, కనీసం దోస్తు కూడా కాదు. ఇప్పుడు మామూలు పిలిచిన వాడన్నా దోస్తు, కానీ అతని దోస్తు కూడా కాదు. ఒక జిరాక్స్ సెంటర్లో పేపర్స్ తీసుకొని బయట వస్తున్నప్పుడు ఒక మాట అడిగాను అతన్ని, ఏం తమ్ముడు ఇన్ని పేపర్ తీసుకొస్తాను, ఏం చదువుతున్నావు ఏందని. అప్పుడు ఆయన చెప్పిండు, నేను M.Pharmacy కంప్లీట్ చేస్తున్నానన్న, లాస్ట్ ప్రాక్టికల్ ఉంది, దానికోసం ఇది తీసుకుపోతున్నా అని చెప్పిండు ఆయన. అరే ఇంకా చదువుతానేమో, ఎన్ని రోజులు చదువుతారయ్యా జనాలు, గవర్నమెంట్ ఇంతమంది కానీ జాబ్ ఇస్తుంది, సో ఎప్పుడైనా ఆలోచించావా అన్న. అదే నాన్న నువ్వు లేనిపోండి డౌట్ పెట్టినావు అన్నాడు ఆయన. అరే నిజం తమ్ముడు, నీకు తెలుసా సంవత్సరంలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని బీటెక్ కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఒక సంవత్సరంలో బయట వస్తున్నారు, మరి వీళ్ళందరికీ జాబులు దొరుకుతాయా? నీకైనా తెలుసా దొరుకుతాయా ఈ జాబులు అన్న. అప్పటిదాకా నేను ఇంతకాలం ఆలోచించలే అన్న, నువ్వు నా మైండ్ అంతా ఖరాబ్ చేసినావు అన్న. నేను మైండ్ ఖరాబ్ కాదు, జీవితాన్ని తెలుసుకో అని చెప్పి విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టినా. నీ జీవితాన్ని నువ్వు తెలుసుకో అని విజిటింగ్ కార్డ్ ఇచ్చిన. ఈరోజు అతను డైమండ్ డైరెక్టర్గా 1,13,272 రూపాయలు తీసుకుంటూ ఇక్కడ నీచోని మీకు ప్లాన్ ఇస్తుంది. చుట్టాల దగ్గరకు పోవద్దు, దోస్తుల దగ్గరకు పోవద్దు. దోస్తులను కొంచెం అటు ఇటు ఆలోచిస్తారు, చుట్టాలు మొత్తం ఆలోచించారు. ఏం చేస్తారు? సున్నం పెడతారు. కాబట్టి పోవద్దు. ఇంకొక మాట చెప్తాను ఏమంటే, మీరు ఏదైనా కిరాణా షాప్ పెడదాం అనుకున్నారు అనుకోండి, చుట్టాలు వస్తే నడుస్తుందా, ఫ్రెండ్స్ వస్తే నడుస్తుందా, రోడ్డు మీద పోయేటోళ్ళు వస్తే నడుస్తుందా? బస్సులకి జనమే కావాలి, రైళ్ళకి, ఫ్లైట్లకి, బిజినెస్కి, అవునా కదా, వెస్టీజ్కి. కానీ మన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఏమో బోస్ సార్ ఎవ్వరు దొరుకుతలేరు సార్, చెప్పిన వాళ్ళేమో రారు, కొత్త అని చెప్తామంటే దొరికారు. అరే మీరు అడవిలో బతుకుతున్నారా లేకపోతే సిటీలో బతుకుతున్నారా? హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ అని ఉంది. దిల్సుఖ్నగర్లో కళామందిర్ అని KLM షాపింగ్ మాల్ అని ఉంది. అక్కడ పోయి కారు ఆపి ఆడ నీచుంటాం అంతే చాలు. 20-30 విజిటింగ్ కార్డ్స్ పట్టుకొని, వీడు దొబ్బితే అసలు పోతాం, వాడు దొబ్బితే అసలు పోతాం, దొబ్బుకుడు సాయిబాబా గుడి కాడ పోతాం. కిలోమీటర్ పోయినప్పుడల్లా 50 విజిటింగ్ కార్డులు పంచుకొని మళ్ళీ రిటర్న్ రానికి లేదు, ఇంకా అటు నుంచి గలీలోకి రావాలి మళ్ళీ. ఎందుకంటే ఫ్లోటింగ్ అట్లుంటుంది. జనాలా మరి ఎవరు? కరీంనగర్లో జనాలు ఉన్నారా లేరా? జగిత్యాలలో ఉన్నారా లేరా? గోదావరికాయలో ఉన్నారా లేరా? మనం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మీ ఏరియాలో జనాలు ఉన్నారా? ఉంటే చాలు. ఈ బిజినెస్ చెప్పడం చాలా ఈజీ. ఎంత ఈజీ బిజినెస్ అంటే, సార్ ఎవరికి చెప్పాలి సార్ అసలు అంటే, ఏమైనా సెలెక్టెడా, మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకుని ఏమైనా చెప్పిరా అంటే, లే గాలి పిలిచిందంటే ఉన్నట్టే, చెప్పడం ఏం కాదు. గాలి పిలుస్తుందంటే ఉన్నట్టే. బిజినెస్లో మన బిజినెస్కు అవసరం వచ్చినట్లే. ఎస్ సార్ నో? నేను కొత్త ఏమైనా చెప్తున్నా, మీకు తెలిసినే చెప్తున్నానా? కొత్త ఏం చెప్తలేను కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే, అవి పోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లే. ఎందుకు? ఒకటి భయం, రెండోది బద్ధకం, మూడోది మోహమాట. భయం ఉన్న వ్యక్తి ఒక కొత్త వ్యక్తి కనిపించాను అనుకో, భయమ్మ ఎందుకు వచ్చిన రోజుగా నాయన నాకెందుకు. బద్ధకం, ఏడుకోదరాడు మా పక్క గల్లుడే, రేపు చూసుకున్నాంలే అంతోనే. అది బద్ధకం. నువ్వు రేపు చూసే లోపల బ్రాండ్ అవుతాడు, నువ్వు చూసుకుంటూ వాడు చేసుకుంటూ పోతాడు, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఎస్ సార్ నో? మూడోది మొహమాట. మేడం పోయి చెప్తే ఏమనుకుంటారో.
సురేందర్ రెడ్డి సార్ అంటే ఆయన పెద్ద ఆర్కిటెక్ట్. ఒక ఇల్లుకి ప్లాన్ తీసుకుంటే 10 లక్షలు తీసుకుంటాడు సార్. ఆ సార్ దగ్గరకు పోయి సబ్బులు పేస్ట్ అంటే సార్ ఎట్లా చూస్తాడు, ఏమంటాడు, అది అది ఆలోచిస్తాం కానీ ఆ సార్ కూడా పేస్ట్ పెట్టి పనులు ఉంటాడు అనేది మర్చిపోతాం. ఎస్ సార్. చాలా మంది దగ్గర జరిగే పెద్ద మిస్టేక్ ఇదే. అయితే భయం, లేకపోతే బద్ధకం, లేకపోతే మొహమాటం. నేనేమంటే నాకు భయము, బద్ధకము, మొహమాటం లేదు కాబట్టి నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నా. అంతే, 10 లక్షలు సంపాదిస్తా. 10 లక్షలు అనుద్దేమో 9,99,296 రూపాయలు సంపాదిస్తాను. మంచి ఇన్కమేనా అండి? మంచి ఇన్కమేనా? ఒకప్పుడు 4 ఏళ్ళ ముందు సబ్బుల మట్టోడు వచ్చిండు, పేస్ట్ల మట్టోడు వచ్చిండు అన్నాడు విన్నే. ఈరోజు కార్లలో తిరుగుతుంటే ఈడ కార్ దిగితే పక్క గల్లీ నుంచి వెళ్ళిపోతున్నారు జనాలు. ఎస్ సార్ నో? వాళ్ళు అనడం ఏమన్నా ఫరక్ ఉందా? నాకు ఏమో నాకు ఆగినాయా? డబ్బులు రాలేదా? సక్సెస్ లేదా? మంచి రికగ్నిషన్ రాలేదా? మరి నేను ఎందుకు ఆలోచించాలి? అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏముందంటే మన మైండ్ అనేది స్టెబిలిటీ ఉందా లేదా? లేదు. 100% చెప్తా, ఆ మాట కూడా చెప్తా. ఎట్లా అంటే మనం మనుషులము ఏం చేస్తామంటే ఎక్కువ చెప్పుడు మాటలకి అట్రాక్ట్ అవుతాం, నమ్ముకుంటూ వెళ్ళిపోతాం. నిజమా కదా? మీరు అందరూ సైలెంట్ అయిపోయారు. చెప్పుడు మాటలన్నీ మనం వింటుంటాం, మనకు అలవాటు అవన్నీ. అవి అవి మన ముత్తాతల కాంచి అవే స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడపోతాయి అవి అంత ఈజీ నేనేమంటా అంటే దాన పోయే దానే ఏదని చెప్తాడు. నేనేమంటే నీకు ఏది ఇంపార్టెంట్, నువ్వేది తీసుకుంటావు అనేది ఇంపార్టెంట్. అవునా కదా? ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఒక బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్? బెల్లం అమ్మడం బిజినెస్. బెల్లం అంటే జాంగ్రీ అమ్ముతున్నప్పుడు తండ్రి కొడుకు మోసి ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు రోజు. ఇక ఇట్లా కాదురా మనతో ఒక పని చేద్దాము, ఒక గాడిదని కొనుక్కొస్తాము అని చెప్పేసి సంతకు పోయి ఒక గాడిదని కొనుక్కొని వస్తాను. వచ్చినప్పుడు ఒక ఊర్లోకి ఎంటర్ అయినారు. ఇట్లా 10 మంది కూర్చొని వాళ్ళు అన్నారు, ఏమే బుద్ధుందా? గాడిదలా ఉన్నారు, గాడిదని కొనేది ఎందుకే? దాన్ని పట్టుకొని నడుచుకొని పోతారు, దాని మీద కూర్చొని పండి అని అన్నాడు. నిజమా కాదా? చెప్తలేదా? నిజమా కాదా? నాకు చెప్పబోతే చెప్పని వెళ్ళిపోతాను. వాళ్ళు అన్నారు, తండ్రి కొడుకులు ముఖం చూసుకొని నిజమే కదా నాన్న అని కొడుకు అన్నాడు. అవును కదరా ఎక్కువ అని ఇద్దరు కలిసి గాడిద పైన ఎక్కేశారు. ఇంకో ఊరికి వచ్చారు, ఇంకో విలేజ్కి ఎంట్రన్స్ అయ్యారు. అయినప్పుడు మళ్ళీ కొంతమంది కలిసి అన్నారు, ఏమే మీ బుద్ధి ఉందా? గాడిదలా ఉన్నారు, ఆ గాడిద మీద జరుగుతున్నారు, అది ఏమో చచ్చిపోతుంది, అది దిగు. నిజమా కాదా? ఇది కూడా నిజమేనా? ఇందాకది ఇది ఒక పని చేయగా ఇట్లయితే మంచిగా లేదు బిడ్డ, నువ్వు గాడిద మీద కూర్చోరా, నేను ముందర నడుస్తాను. వాళ్ళ తండ్రి ముందర నడుస్తా అని చెప్పాడు. సరే నాన్న అని చెప్పాడు. ఇంకొక ఊరు వచ్చింది. ఏం రా వారి గాడిద లెక్క ఉన్నావు, మీ నాయన నడిపిస్తున్నావు, నువ్వు దాని మీద కూర్చున్నావు. నిజమా కదా? ఇది కూడా నిజమేనా? వెంటనే కొడుకు కిందికి దిగిండు. నాన్న ఇది కూడా నిజమే నాన్న, నువ్వు ఎక్కువ నేను దిగుతా అని చెప్పి తండ్రిని కూర్చోబెట్టిండు. కొడుకు దిగి నడుచుకుంటూ పోతుంది. ఇంకొక విలేజ్ వచ్చి సేమ్ కథ. ఏమైనా పెద్ద మంచి బుద్ధి ఉందా నీకు? పిల్లగా నడిపిస్తున్నావు, నువ్వు దాని కూర్చున్నావు గాడిద లెక్క అన్నాడు ఆయన. నిజమేనా? ఇన్ని నిజాలు ఉన్నాయా ఇలా? ఇన్ని నిజాలు ఉన్నాయా ఇలా? ఇప్పుడు ఇద్దరు ఎక్కితే తిట్టిరు, తండ్రి ఎక్కినా తిట్టిరు, కొడుకు ఎక్కినా తిట్టిరు. ఇప్పుడు ఎక్కాలనా ఖాళీ పోవాలనా? ఏం చేయాలి ఇప్పుడు మనం? లేకపోతే గాడిదనే వీళ్ళిద్దరు ఎత్తుకొని పోవాలి. ఏంది ఇప్పుడు పరిస్థితి? ఇగో ఈ పరిశాలకు వచ్చేసి జనాలు సగం మంది కాదు, 190 మంది వెస్టీజ్ అనే అవకాశాన్ని నేలపాలు చేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది మిత్రులారంటే, వెస్టీజ్ ప్లాన్ చెప్పిన వ్యక్తి హరిశంకర్.
వినండి, చూడండి. ఇన్న తర్వాత ఈయన ఇంటికి పోయి ఖాళీ ఉంటాడా? ఏడుగా పోయినావు కాక అంటాడు. ఏం లేదురా వెస్టీజ్ మీటింగ్ అంట భలే చెప్పిండు పో, పిల్లగాడు చిన్న పిల్లగాడు భలే మాట్లాడి. అవునా వెస్టీజా అయితే అని. ఏం రో ఇంత పొడుగండి వెస్టీజా అను అని. ఒరే నీకు తెలియదారా మా చుట్టాముడు చేసి 10 లక్షలు లాస్ అయినండి అలా. ఈ షో వెనకాల ఉంటుంది, ఈ షోలో హరిశంకర్ చెప్పిన ప్లాన్ ఉంటుంది. ఈ ఊపుంటాడైనా ఫోన్ కొడతాడు చుట్టానికి దోసుకోని ఫోన్. ఇగో అదేదో వెస్టీజ్ అంట చూడు, నీకేమైనా ఐడియా ఉందంటవా అంటాడు. ఓ అమ్మ గల్ల కింద పోతావురా నాయన, నువ్వు మొత్తం నాశనం అవుతావు. ఇది ఆయన కడిపోతుంది. ఇక వెస్టీజ్ ఎవడైనా మంచిగా ఉందంటే వాడు పాపాత్ముడు, వెస్టీజ్ ఎవడని తింటే వాడు పుణ్యాత్ముడు. ఇక ఈ మైండ్ అదే ఉంటుంది, ఇక వేరే ఉండదు, అంతకు మించి వేరే ఉండదు. నేనేమంటున్నా, గాడిదని కొన్నది ఎవరు? మనమే కొన్నాం. ఎగ్జాంపుల్ మనమే అనుకున్నాం, మనమే కొన్నాం. ఈ గాడిదతో పని చేయాల్సింది ఎవరు? పని చేయించాల్సింది ఎవరు? దా మీద జాంగిరి పెట్టి నడిపించాల్సింది ఎవరు? అవసరమైతే కూర్చొని తిప్పాల్సింది ఎవరు? దాన్ని గడ్డేయాల్సింది ఎవరు? నీళ్ళు పోయాల్సింది ఎవరు? మరి పక్కన నీకెందుకు తలకాయ నొప్పి? నీకెందుకు పక్కన గురించి? వాడు సావని ఏట్లో పోయి అంటే ఈ ముందర వచ్చేది ఏదో అదేదో రిజర్వాయర్ అల్లవడని. నీకెందుకు? మీకేం కావాలి? ఎంతమందికి ఇక్కడ కారు కావాలి? అందరికీ ఎట్లా అంటారు సార్? అందరికీ మేము ఎవరికైతే కావాలనుందో నాకు కావాలి. ఎవరికి కావాలి? ఎవరికి? నాకు కూడా మళ్ళీ ఇంకోటి రాబోతుంది, బెంజ్ కారు. నాకు కూడా కారు రాబోతుంది, బెంజ్ కారు. ఇంకో 2 నెలలు తెచ్చుకుంటా. సో నేను ఏమంటున్నానంటే, ఈ కారు కావాల్సింది మీకేనా? ₹1,00,000 డబ్బులు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? చేతులు ఎత్తుల పైసలు రావు. సగం ఎత్తుతే 50,000 వస్తాయి, 2 చేతులు ఎత్తే 1,50,000 వస్తాయి. అదో ఈసారికి మరి మామూలు లేదా? ఏం నిలడించరు వెస్టి తెలుసుకున్నావు న్యూజిలాండ్. అందుకే కాలు కూడా ఎత్తుతా సార్ న్యూజిలాండ్. వెనకాల జనాలు కొంతమంది ఏమనుకుంటారు సార్, హ్యాత్ ఒక్కరు ఏమవుతారు ముందు తెలియలే, ఇక మనం ఎత్తపడి ఏమైంది అనుకుంటారు. సార్ ఏదైనా సరే మనం అవుతుంది అంటే అవుతుంది, కాదంటే వెస్టీజ్ మనతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? పక్కోడు నెగిటివ్ మాట్లాడతాడు, అయినా అవుతుందా కాదా? మీకు బిజినెస్ చేసేటోడు బంద్ చేస్తాడు, అయినా మీతో అవుతుందా కాదా? మీకు రోజు బయటకు వెళ్తే నెగిటివే మాట్లాడతారు, అయినా మీతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? చాలా పెద్ద నెట్వర్క్లు వస్తాయి మన బిజినెస్ లో, చిల్లం చేసేస్తాయి, అయినా మీతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే వీఆర్ ఫాలో విన్నింగ్ టీమ్ సిస్టమ్. వీఆర్ ఫాలో, మనం ఒక సిస్టమ్ ని ఫాలో అవుతున్నాము కాబట్టి మనం సక్సెస్ అయి తీరుతాం. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మీ డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే, మీ డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే మీరు అంత పెద్దగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ముందు మాట్లాడుకున్నాం కదా, మీ డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవాలి. ఎస్ సార్ నో? మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కిందకే వస్తాయి కదా, కానీ తీరని ప్రాబ్లమ్స్ అవి, అవునా? తీరని ప్రాబ్లమ్స్ కావు కదా, అధిగమించలేని ప్రాబ్లమ్స్ కావు కదా. ఎన్ని ప్రాబ్లమ్ ని మనం ఎదుర్కొంటామో అంతకంటే గొప్ప లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. క్లియర్ వచ్చిందా మీకు? క్లియర్ అయిందా? నేను మీ మైండ్ని జస్ట్ స్టేబుల్ గా చేస్తా ఉన్నా, బస్ అంతే. నేను మిమ్మల్ని మోటివేట్ చేయట్లే, ఓం భీమన్ నిమ్మకాయలు పంపించట్లే, ఇక్కడ ఏం లేదు. అది మీరు ఆల్రెడీ లీడర్సే, మీరు ఆల్రెడీ వీరులు, శూరులు, ధీరులు. ఎవడో ఇకాలం తప్పినోడు ఏదో మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళ చెవులు ఇయ్యకండి అని చెప్తాను, బస్ అంటే. అవునా కాదా? ఈ రోజు నుంచి మనకి ఎవడో చెప్పేటోడు ఉండా? సిస్టమ్ తప్ప, మీ అప్లైన్ తప్ప. ఎస్ సార్ నో? ఇంకెవరైనా మాట్లాడితే మనం వింటామా? వినిపిస్తుందా? రోడ్డు పైన గుర్రం బండి పోతున్నప్పుడు గుర్రానికి ఏం చేస్తారు? కళ్ళకి కాదు, పక్కకు గంటలు. కళ్ళకి కడితే అది గుంత ఏరిపోతుంది రామచంద్ర. సో గంటలు కడతారు. ఎస్ సార్ నో? 2 సంవత్సరాలు
వెస్టీజ్ అనే ఒక కళ్ళజోడు పెట్టుకొని విన్నింగ్ టీం అనే ఒక గంటలు మనం కట్టుకుంటే రెండు సంవత్సరాల తర్వాత ఈడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లక్షాధికారి, ప్రతి ఒక్క వ్యక్తి కోరుకోవాలి. వెస్టీజ్లో స్టార్ట్ చేశాను 2019, 2020 స్టార్ట్ అయిన 4 నెలల కరోనా వచ్చింది. 1.5 years సత్రోలు అయిపోయింది లైఫ్ అంతా. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం, పడడం లేవడం అలవాటు అయిపోయింది మాకు కూడా. ఇప్పుడు మాకు ఎవరైనా వచ్చి సార్ నాకు 5 లక్షలు అప్పు ఉంది, నాకు ఇది అంటే నాకు పిక్చర్ అయితే అనిపిస్తుంది అది. ఎందుకంటే 44-45 లక్షలు అప్పులు చేసుకుని నాకు వచ్చినాం, అప్పులు చేసుకొని రాలే, అప్పులయ్యి వెస్టీజ్లోకి వచ్చినాం. ఈరోజు అవన్నీ క్లియర్ చేసుకోగలిగినాం బిజినెస్ ద్వారానే. ఇందాక సార్ వాళ్ళు అన్నట్టుగా నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 రూపాయలు. 124 రూపాయల చెక్కు తీసి వాట్సాప్ స్టేటస్లో పెడితే చుట్టాలు, జనాలు, దోస్తులు పెట్టే కామెంట్లు ఉంటాయో మీకు తెలియదా? ఒక్కొక్కటి కామెంట్ 164 రూపాయలతో దావత్ ఇవ్వమన్నాడు. వాడు దావత్ ఇవ్వమన్నాడు. 164 రూపాయలతో నువ్వు మీ ఇంట్లో ఇల్లు బొమ్మ పెట్టుకున్నావు కదరా, ఆ ఇల్లుని కట్టు, ఆ మిగిలిన పైసలతో నాకు దావతీ మర్చిపోకని చెప్పాడు. కొంతమంది వచ్చి ఎగతాలి, కొంతమంది వచ్చి ఇంట్లోకి వచ్చి నా డ్రీమ్ విల్లాని, నా కార్ని చూసి నీ ముఖానికి ఈ కారు కొంటావా అన్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కటే మొక్కినా, దేవుడా నువ్వు నిజంగా ఉంటే, నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, నువ్వు ఉన్నావనే మొక్కుతున్నా. ఏ దేవుడైనా సరే, అల్లా అయినా, యేసు అయినా, రామైనా, శివుడైనా, ఒకవేళ మీరు ఉంటే నేను సక్సెస్ అయ్యేంత వరకు, నేను ఇల్లు కట్టేంత వరకు, నేను ఆ కారు కొనేంత వరకు, నేను 10 లక్షల ఇన్కమ్ సంపాదించేంత వరకు ఈ మాటలు ఎవడెవడైతే అన్నాడో వాళ్ళందరూ బతుకుంచు సార్, అంతకుమించి అవసరం లేదండి. ఇంకేం అడుగుతలేదు నేను అని చెప్పిన, ఇంకా ఏం అడుగుతలేదని చెప్పిన దేవుడికి. దేవుడి దగ్గరకు పోయి నా కష్టాలు ఇయ్యక నేను ఏ రోజు దేవుని మొక్కలే, నేను కష్టాలు ఇవ్వమని దేవుని ఏ రోజు మొక్కలే. నేను చేసే ప్రతి పని, నేను ఏ ఇంట్లోకి వెళ్ళినా ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ వాళ్ళకి అర్థం కావాలి, ఒక దైవ ప్రసాదం లాగా వాళ్ళకి అర్థం కావాలి. నేను ఏ గడప దొక్కినా వాళ్ళ ఇంటికి వెస్టీజ్తో నెలకు 50,000 రూపాయలు వాళ్ళ ఇంటికి పోయేటట్టు నువ్వు దీవించని చెప్తా. ఇది నిస్వార్థమైన కోరిక, అందుకే నా కోరిక ఫలిస్తుంది. మరి మీరేమనుకొని పోతున్నారు? అందరి ఇళ్ళకి మీరేమనుకొని పోతున్నారు? ఈ లెటర్ పోనీ కానీ నా అకౌంట్లో అయితే లచ్చనారా కానీ అంటారా? రావు అట్లా రావు, 100% అట్లా రావు. నలుగురి కోసం నువ్వు ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే నలుగురు కోసం, నలుగురు బాగు కోసం నువ్వు ఆలోచిస్తావో, అక్కడ నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నీ సక్సెస్ఫుల్ లైఫ్ నువ్వు చూడగలుగుతావు అక్కడ నుంచి. సో ఇక్కడ బయట మార్కెట్లో 10 మందిని ముంచితే నువ్వు పైకి వస్తావు, కానీ వెస్టీజ్ మార్కెట్లో 10 మందిని గెలిపిస్తే నువ్వు పైకి వస్తావు. ఇప్పుడు చూడండి, 5 సంవత్సరాలలో శ్రీనివాస్ వడ్డే మన ఇన్కమ్ 9,99,296 రూపాయలు కావడానికి కొన్ని వేల మందికి 10 నుంచి 50,000 ఇన్కమ్ వచ్చింది. కొన్ని వందల మందికి 50 నుంచి 1,00,000 రూపాయలు వచ్చింది. ఒక 50-55 మందికి బిజినెస్ నుంచి 1,00,000 పైన ఇన్కమ్ వచ్చింది. 13 మందికి 2.5-3 లక్షల పైన ఇన్కమ్ సంపాదిస్తున్నారు నా ఆర్గనైజేషన్. ఇది మంచి పనియా కాదా? మంచి పనియా కాదా? ఇంకొకటి, చాలా మంది అంటారు అవి ఈ లింకులు, ఇవి ఆ లింకులు, గలగెందుకు పోతావు, గిల్లగెందుకు పోతావు, నువ్వు ఆడపిల్లవి, నువ్వేడ చేస్తావు, నువ్వు ఇదే అదే. అరే ఆడపిల్లలు కాదు, మీరు ఆడపుల్లులు. మీతో కాకపోతే ఎవరితో కాదు పో మీద పని, మీతో కాకపోతే ఎవరితో రావద్దు. మనం ఎవరితో చెప్పించుకోవాల్సిన పరిస్థితులు లేవు. ఎస్ ఆర్ నో? మీరు చెప్పొద్దు ఆన్సర్, మీ ఇన్కమ్ చెప్పాలి. మీరు చెప్పొద్దు, మీ ఇంటి ముందు ఉండి కాదు చెప్పాలి పక్కింటి వాళ్ళకి ఆన్సరు. ఒరే ఇంకోసారి ఇలా చెప్పలేము మనం అని. నేను చెప్తాను, ఒక్క మాట ఆలోచించండి. 1 సంవత్సరం ప్లాన్ గీసుకోండి. ఎగ్జాంపుల్, ఎవరో మీ బయట తెలిసిన వ్యక్తి ఉన్నారు, ఆయన చెప్పిన సలహాను పాటించండి. 1 సంవత్సరం పని చేయండి. సక్సెస్ అయితే ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఫెయిల్యూర్ అయితే దాన్ని భరిస్తాడా అడగండి. ఎవరైనా మీకు ఐడియా ఇస్తారా? ఎవరైనా ఐడియా ఇస్తారా మీకు బయట? మేము చెప్తున్నాం, 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకొని రండి. మేము చెప్పిన ఏదైతే కండిషన్స్ ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు పని చేయండి. మళ్ళా వచ్చే జనవరి 10వ తారీఖు వరకు మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు రాకపోతే దాన్ని పూర్తి చూడాలని నాదే. నేను రెడీ ఉన్నా. మీకు ఎవరైతే సలహా ఇస్తారో వాళ్ళు రెడీ ఉన్నారా? రెడీ లేకపోతే వాళ్ళ మాట వినాలా, వీళ్ళ మాట వినాలా? గట్టిగా చెవులు వినపడదు నాకు. ఎవరి మాట వినాలి?
ఎవరి మాట వినాలి? ఎవరైతే మీకు ఆపర్చునిటీని చూపించినాడో వాళ్ళ మాట వినాలి. రెండో విషయం, సార్ నేను చూపించిన నాకు ఎవరైతే బిజినెస్ చూపించిండో ఆయనకు అంత తెలియలేదు, ఆయన అంత చదువుకోలేదు, ఆయన అంత ఎక్కువ మనకు క్లాసులు చెప్పే పరిస్థితుల్లో లేడు, నేను ఎట్లా చేయాలి సార్? మరి నేను ఏ వ్యక్తితో పని చేయాలి? నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఎగ్జాంపుల్, మీ పైన ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా లీడర్ ఉన్నాడు, ఆయన పైన లీడర్ ఉన్నారు, అట్లా 10 మంది లీడర్స్ ఉన్నారు. ఎవరితో అయినా కూడా మీరు కనెక్ట్ అయిపోయి కూర్చొని కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళతో మీరు పని చేసుకుంటూ మీరు గెలవడానికి ఛాన్స్ ఉంది. ఈ సిస్టమ్, ఈ అప్లయన్స్ అనేది మీకు అట్లనే యూజ్ అవుతారు. సో వాళ్ళని మీకు నచ్చినట్లుగా మీకు మలుచుకొని మీరు వాడుకోగలిగితే మీరు 100% లక్షాధికారులుగా మీరు ఇక్కడ కూర్చోవచ్చు. ఏదో ఒక రోజు మీరు ఇక్కడ నుంచి మాట్లాడతారు, మీ మాటలు వినడానికి మేము అక్కడ నుంచి కూర్చొని క్లాస్ ఇస్తాం మీకోసం. సో అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఇక్కడ ఒక్కటే బేసిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే పిల్లర్స్ ఈ బిజినెస్ కి. ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ మీరు చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? వితౌట్ పిల్లర్స్ ఈ ఫంక్షన్ హాల్ మీరు చూడగలుగుతారా? ఎందుకు? పిల్లరే లేకపోతే, బేసే లేకపోతే, పిల్లరే లేకపోతే బిల్డింగ్ ఎట్లా ఉంటుంది సార్ అంటారా? అంతేనా? అది ఎంత నిజమో వెస్టీజ్ బిజినెస్ లో 10 కోర్ స్టెప్స్ అనే పదాలు కూడా 10 వాక్యాలు కూడా అంతే నిజం. ఎంతమందికి 10 కోర్ స్టెప్స్ తెలుసు ఇక్కడ? 10 కోర్ స్టెప్స్, 10 కోర్ స్టెప్స్. ఓ అమ్మా, ఎవరు పేరు? 10 కోర్ స్టెప్స్. 10 కోర్ స్టెప్స్ అనేది అంటే 10 పదాలు, 10 వాక్యాలు. ఇవి కనుక మీకు అర్థమవుతే మీ జీవితంలో మీరు కోటీశ్వర్లు కావడానికి చాలా ఈజీ ఉంది. మరి ఏంది 10 కోర్ స్టెప్స్ అంటే, ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినారో, ఎవరైతే మీకు పోస్ట్ఫుల్ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళే వరకు వాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాగులలో 10 కోర్ స్టెప్స్ బుక్ ఉంటుంది, అది లాక్కొని వెళ్ళిపోండి. ఎస్ సార్ నో? అది ఇంటికి పోయి చదువుకున్న తర్వాత బుక్ దొరకకపోతే కష్టం అవుతుంది, అవునా? సో కాబట్టి చేద్దామా? మరి చేద్దామా? సక్సెస్ అందరికీ కావాలి. ఎస్ సార్ నో? సక్సెస్ అందరికీ కావాలి. అందరు గెలవాలి, అందరు కార్లలో తిరగాలి, అందరు లక్షలలో ఇన్కమ్ తీసుకోవాలి, అందరు పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, అందరు బంగారం రావాలి. ఎస్ సార్ నో? అవునా? కానీ అందరు చేసే పనులే మనం చేస్తాం. లేనివి కావాలంటే చెయ్యని పనులే చెయ్యాలి, చేస్తున్న పనులే చేయడం ద్వారా మనకు వస్తున్న రిజల్టే వస్తుంది, కొత్త రిజల్ట్ రాదు. మా నాయన వాళ్ళ నాయన, మా తాత వాళ్ళ నాయన కూడా పొలమే దున్నిండు, ఏం మారలే. మా తాత అదే పొలం దున్నిండు, ఏం మారలే. మా నాన్న పోయి అదే అరకబట్టి దున్నిండు, ఏం మారలే. కానీ మా నాన్న డిసైడ్ అయినారు, నా కొడుకు ఈ అరక పట్టొద్దురా, వాడు ఏదైనా చేయాలని చెప్పి డిసైడ్ అయింది. కాబట్టి ఇగో ఈడున్నాం. ఎస్ సార్ నో? అంటే నేనేమంటానంటే చేసే పనులు చేస్తూ పోతే వచ్చేదే వస్తుంది, కొత్తది ఎందుకు వస్తుంది? నువ్వు కొత్తగా ఆలోచించినప్పుడు కొత్తగా వస్తుంది. కొత్తగా ఆలోచించి కొత్త పని చేస్తున్నప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఎస్ సార్ నో? విమర్శలు ఎదుర్కోకుండా మనం ఈ జీవితంలో గెలవం. కాళ్ళు తడవకుండా ఈ జీవితాన్ని దాటిన వ్యక్తి కూడా కళ్ళు తడవకుండా ఈ జీవితాన్ని దాటలే. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? కాళ్ళు తడవకుండా దాటిన జీవితాన్ని కళ్ళు తడవకుండా ఎవరు దాటలే. మనం ఋషులం కాదు, దేవుళ్ళం కాదు, మనం నామమాత్రుల మనుషులం. ఒక రోజు ఒక రెస్టారెంట్ వెళ్ళాను, భోజనం చేశాను, బయట వచ్చి కార్లో కూర్చున్నాను. విపరీతంగా వర్షం వస్తుంది, విపరీతంగా వస్తుంది. అసలు కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏం కనబడట్లేదు కూడా. ముందు నుంచి కనబడకుండా పోతుంటే మెల్లగా పోతున్నాను, 10-20 స్పీడ్లో వెళ్ళిపోతున్నాను మెల్లగా. పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకో వెళ్ళిపోతుండే కొంచెం తగ్గింది. ఒక దూరంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు నాకు. అన్ని కార్లను ఆపుతున్నాడు అతను రోడ్డు పైన, కానీ ఎవరు ఆపట్లేదు. ఎందుకుండొచ్చు? ఒకటి లిఫ్ట్ అడగచ్చు. ముందే ప్రాబ్లం ఎట్లా అనుకోవడం? లిఫ్ట్ అడిగిన అనుకున్నాం, లేకపోతే ఆపి లిఫ్ట్ అడిగినట్టు అడిగి ఎత్తుకొని పోతాడు, ఏమన్నా థీఫ్, దొంగ కావచ్చు. ఎస్ సార్ నో? లేకపోతే ఇంకేదైనా హెల్ప్ కావాలేమో, డబ్బులు లేవేమో, డబ్బులు అడుగుతారేమో. ఎస్ సార్ నో? అందరు ఇక్కడే ఉన్నారా? సో ఎందుకైనా కావచ్చు, కానీ ఎవరైతే ఆపట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నారు.
నాకు అనిపించింది ఒకవేళ దొంగ అయితే తర్వాత సంగతి, కానీ ఏదైనా హెల్ప్ కావాలని ఉండే, ఎమర్జెన్సీ ఉంటే సరే పోయేది ఏముంది, కొంచెం మిర్రర్ దింపి ఏం కావాలన్నా అంటే లొలి పోతుంది కదా, ఆ సాహసం మనం చేద్దాం డోర్ లాక్లు వేసుకొని అని చెప్పి కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కొంచెమే మిర్రర్ దించి లాక్లు వేసుకొని ఏం కావాలి అన్న. ఆయన అన్నాడు, సార్ ఫస్ట్ నువ్వు దేవుడికి దండం పెట్టుకో, నీకు ఇంకా ఈ భూమి మీద బతికే నూకలు ఉన్నాయి, అందుకే నువ్వు కారు ఆపినవు, లేకపోతే చచ్చిపోయేటోడివి అన్నాడు ఆయన. అరే మీరు ఎట్లా కొడుతుంది నాకు అర్థం కాలే, పోలేదందుకా ఉన్నందుకా? ఓ ఏమ్మా ఆగినందుకు కంటారు మీరు, కొద్దిగా పోయేటోళ్ళని కొడుతుంది నాకు ఎట్లా, నాకు అదే అర్థం కాలే. జర్రసేపు అయితే కథమవుతుంది, ఆ భగవంతుడు నువ్వు ఏ దేవుని మొత్తం ఆయన నీకు హెల్ప్ చేసింది కాబట్టి నువ్వు అన్న. నాకు కారులో వేడిగా ఉంది, బయటకు వచ్చి చల్లగా చెమటలు పట్టేసాను. నాకు నువ్వు ఆగరా స్వామి అనేది కిందికి దిగి ఆ వర్షంలో తలుచుకుంటూ అడిగిన, ఏంది ఏమైంది అసలు ఇంత పెద్ద మాట అన్నావు, ఏమైంది అని అన్నా. ఏం లేదు సార్, సుమారుగా 6 గంటలు అవుతుంది నేను నిలబడి ఆపురి ఒక్కడు ఆపుతలేడు సార్ అన్నాడు. ఒరే అవి ఇచ్చిపెట్టరా, నువ్వు ఎందుకు ఆపలేవు చెప్పు, నేను ఫస్ట్ నీ గుండె పోయేటట్టుంది అని అన్న తర్వాత చెప్పిండు ఆయన. ఏం లేదు సార్, ఆ టర్నింగ్లో ఉన్న ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ వర్ష తాకిడికి అది కూలిపోయి సుమారుగా అది ఎప్పుడో నైట్ అది కూలిపోయింది, అక్కడ కనబడట్లేదు, అందుకే ఇక్కడ దూరం వచ్చి ఆపుతున్నా. సుమారుగా 200 కార్లను ఆపడం స్టార్ట్ చేసినా ఒక్కడు ఆపలేదు, నువ్వే ఆపినావు అని ఆయన. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఏమనిపిస్తుంది? గట్టిగా గాలి పిలిచి అమ్మ కొడుక బతికిన ఆయన అనిపిస్తుంది, అవునా కదా? గట్టిగా గాలి పిలుచుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏమనంటే, ఈ కార్ సైడ్కి ఉంది, ఒకవేళ ఇదే కార్ నీ మధ్యలో పెట్టి పార్కింగ్ లైట్లు ఆన్ చేస్తే కూడా ఆగుతాడా అక్కడ? ఐడియా వచ్చింది, కార్ని మధ్యలోకి పెట్టి పార్కింగ్ లైట్లు ఆన్ చేసిన, నిలబడ్డా పక్కకు. ఆ కార్ అవుతుందా కదా వెనకాల? ఆ వెనకాల ఎన్ని కార్లైనా అవుతాయా లేవా? 2019 జూన్ 12వ తారీఖు వెస్టీజ్ అనే ఒక కాన్సెప్ట్లో శ్రీనివాస్ వడ్డెమాన్ ఆగిండు. ఆ రోజు ఆగిండు. ఈరోజు సుమారుగా 3 లక్షల మంది పై కుటుంబాలు ఈరోజు ఆగినాయి. ఇవాళ వాళ్ళ పానాలు వాళ్ళు ఏమంటారు సేవ్ చేసుకున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు. ఇదే అవకాశం మీ దగ్గర ఉంది, మీరు ఆగుతారా పోతారా? కొత్త వాళ్ళు అడుగుతున్నా, పాత వాళ్ళని ఆపినాం మేము ఆల్రెడీ, మేము ఆపేసినాం. కొత్త వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మీరు ఆగుతారా పోతారా? మీరు పడతలే, వినిపిస్తలే, ఆగుతారా పోతారా? ఒకవేళ ఆగుతారు అంటే కనుక ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, వెల్కమ్ టు వెస్టీజ్. ఒకవేళ మేము పోతామంటే ప్లీజ్ గో హెడ్ అంటాం అంతే. ఓకే, రెడీ ఉన్నారా? సో అన్నిటికంటే పోయే ముందు చిన్న మాట చెప్పి మీతో వెళ్ళిపోతాం. సో నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇక్కడ రోగులు ఎవరు ఉండొద్దు, అందరు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యాలు సంపాదించాలి. ఆ దానికి ఒక వెహికల్ లాగా వెస్టీజ్ అనేది మీ జీవితంలో రావాలి. మీరు కన్న కళలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ గుడ్ లక్, ఐ విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పోయేది 2023 జనవరి 23 రోజు నేను కూడా ఆగాను. సో మా జీవితంలో కూడా ఒక వెలుగు రావడానికి మెయిన్ కారణము వడ్డెమాన్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దాంతోపాటుగా ఈరోజు నా ఆర్గనైజేషన్లో 8,000 మంది ఉన్నారు. 8,000 పీపుల్స్ మేము ఆపాము. సో దానికన్నా ముందుగా సార్ ఇక్కడ కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక 10 కోట్ల వ్యాపారము నెలకు చేసే వ్యక్తి, 10 కోట్ల వ్యాపారం నెలకు చేసే వ్యక్తి ఈరోజు 10 లక్షలు సంపాదిస్తున్నట్లయితే మనం ఏం ఆలోచించాలి? బయటికి పోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా మనం ఫుల్గా ఒప్పి ఉంటాము. వాడు సూది పట్టుకొని రెడీ ఉంటాడు, టపక్కన కొడితే అయిపోయే జీవితం. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఇన్స్పిరేషన్ అనుకోవాలన్నా మోటివేషన్ అనుకోవాలన్నా నాకేం అర్థం కావట్లేదు. కాబట్టి 10 లక్షలు తీసుకునే వ్యక్తి, 10 కోట్ల వ్యాపారం తీసుకునే వ్యక్తి యొక్క సెల్ఫీలు తీసుకోవడం తప్పేం లేదు కదా? Are you excited?
మీరందరూ కూడా సెల్ఫీలు తీసుకోకుండా సార్ని పంపించద్దు. ఈరోజు రాత్రి 8 9 మీరు ఖచ్చితంగా సెల్ఫీలు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ ఎక్సైటెడ్? సో అసలైన ఫంక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. సో ఇటువంటి ఒక పిన్ అనేటువంటి దీని లోపల ఇక్కడ ఇంకొక అంశం, శ్రీనివాస్ సార్ మీ యొక్క పర్మిషన్తోని అసిస్టెంట్ బ్రాంచ్ అండ్ అప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి దయచేసి. అసిస్టెంట్ బ్రాంచ్ 12% ఎబో. మీరందరూ క్లాప్స్ ఇవ్వండి. మీరందరూ కూడా అండి మీ టీములతోని మీరందరూ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారా? రైట్ అండి. ఇక్కడ ఒక అంశం ఎందుకు నిలబెట్టేసానంటండి, రేపు పొద్దున 12వ తారీఖు జనవరి 2025 వరంగల్ లోపల సందీప్ దేశపాండే ఒక క్రిమినల్ లాయర్ వస్తున్నారు. ఈ ఎర్నింగ్ ఈజ్ మోర్ దాన్ 15 lakhs, 15 లక్షలు. ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అండి ఖచ్చితంగా మీరు ఫ్యామిలీస్తోని ఖచ్చితంగా రండి దయచేసి. ఓకేనా? నిలబెట్టారని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మేడం మీరు 10 లక్షల వ్యాపారం చేయాలి, 10 లక్ష